చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అందరికీ హరి ఓం. మామూలుగా సైన్స్ ప్రకారం చూసినప్పుడు డార్విన్ సిద్ధాంతం గురించి చెప్తారు. అంటే పరిణామ సిద్ధాంతం. దాంట్లో ఏంటంటే అసలు మొట్టమొదట ఈ భూమి మీద పూర్తిగా నీరే ఉంది, అంతా ఉన్నది సముద్రమే ఉందన్నమాట. ఆ సముద్రంలో ఎక్కడో 10 కిలోమీటర్ల లోపల మేరియానా ట్రెంచ్ అనేటువంటి ప్రాంతంలో ఒక యూనిసెల్యులార్ ఆర్గానిజం, అంటే ఒక ఏకకణ జీవి మొట్టమొదట పుట్టింది. అది ఒక్కటే ఉండకుండా నెమ్మదిగా పైకొచ్చి సముద్ర ఉపరితలం వరకు పైకొచ్చి తర్వాత ఒక చేప రూపాన్ని సంతరించుకుంది. ఆ చేప నుంచి అనేక ప్రాణులు ఆవిర్భావం ఆ చేప నుంచి ప్రారంభమైంది. దాని తర్వాత ఈ చేపలు ఈదుకుంటూ తర్వాత భూమి ఆవిర్భవించింది. ఈ భూమి మీద ఉండేటటువంటి నదులు వచ్చి పారి సముద్రంలో కలవడం మొదలుపెట్టాయి. ఈ సముద్రంలో ఉండేటటువంటి చేపలు నదీ ముఖద్వారాల దగ్గరికి వెళ్ళి భూమి మీదకి చేరడానికి ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఈ భూమి మీద ఒక పక్కన సముద్రం ఉంది, ఒక పక్కన భూమి కూడా ఉంది. ఇటువంటి సమయంలో ఇంతకుముందు కేవలం సముద్రంలో నీళ్లలో మాత్రమే చరించగలిగినటువంటి చేప నెమ్మదిగా తను రూపాంతరం చెంది తాబేలుగా మారింది, అంటే కూర్మం కింద మారింది. అందుకనే కూర్మం ఏంటంటే ఉభయచరం అంటారు, యాంఫీబియస్. అది అటు నీళ్లలోనూ ఉండగలదు, ఇటు భూమి మీద సంచరించగలదు, దానికి ఆ శక్తి ఉంది. అలాగే ఆ యాంఫీబియస్ జీవచరాలు చాలా ఉన్నాయి, మొసలి ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. అయితే వీటిల్లో ఏమిటంటే అత్యంత సాత్వికమైనటువంటిది భూమి మీదకి వచ్చి గుడ్లు పెడుతుంది. పెట్టిన తర్వాత తను సముద్రంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా ఈ పిల్లలు వాటంతటా అవి పొదగబడి విచిత్రంగా పిల్లలు తయారవుతాయి. పిల్లలు తయారైన తర్వాత ఎంత విచిత్రం అంటే అవి ఇంకెటు వెళ్ళవు. మామూలుగా ఎక్కడన్నా ఒక కోడో ఇంకో జంతువు ఏదో ఒకటి గుడ్డు పెట్టింది అంటే దాని నుంచి ఉద్భవించినటువంటివి ఎటు పడితే అటు వెళ్తాయి. కానీ ఆ సముద్రం ఒడ్డున పెట్టినటువంటి హ్యూమన్ ఎవల్యూషన్లో దాని తర్వాత ఇవన్నీ కూడా భూమి మీదకి రావటం, ఇక్కడ మళ్ళీ కోతులు ఏర్పడటం, ఈ కోతుల నుంచి మానవులు రావటం, ఇదంతా సైన్స్ చెప్పేటటువంటి సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని మన పురాణాలు చక్కగా ప్రతిపాదించి మొట్టమొదట పెట్టినటువంటి అవతారం మనకి మత్స్యావతారం. దాని తర్వాత వచ్చినటువంటిది కూర్మావతారం. ఈ కూర్మావతార ఘట్టం ఏంటంటే మనకు విచిత్రంగా భాగవతంలో చక్కగా ఈ క్షీరసాగర మదనం ఘట్టంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ క్షీరసాగర మదనంలో ఏంటంటే విచిత్రంగా విష్ణుమూర్తి 2 సార్లు పాపం ఆయన అవతారం తీసుకోవాల్సి వస్తుంది. ఆ క్షీరసాగర మదనంలో ఆ మందర పర్వతం మునిగిపోతూ ఉన్నప్పుడు ఒక పక్కన రాక్షసులు, ఒక పక్కన దేవతలు ఆ వాసుకిని తాడుగా చేసుకుని కవ్వంలాగా ఈ మందర పర్వతాన్ని చేసుకుని దాన్ని చిలుకుతూ ఉన్నప్పుడు దాని శక్తి సరిపోక అది లోపలికి వెళ్ళిపోతూ ఉన్న సమయంలో అక్కడ ఆవశ్యకత, ఇటు రాక్షసులు కానీ అటు దేవతలు కానీ వాళ్ళ యొక్క ఆవశ్యకత ఏమిటంటే ఫైనల్గా ఆ క్షీరసాగర మదనం ద్వారా వాళ్ళు సిద్ధింపజేసుకోవాలనుకున్నటువంటిది అమృత సాధన కోసం వాళ్ళు చేపట్టినటువంటిది ఈ మదనం. ఇలా చేస్తున్నటువంటి సమయంలో ఎప్పుడైతే ఆ మందర పర్వతం లోపలికి వెళ్ళిపోతుందో అప్పుడు విష్ణుమూర్తి స్వయంగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలోనూ కూడా ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతూ ఉంటుందో, అధర్మం పెచ్చురిల్లుతూ ఉంటుందో, ఆ ధర్మాన్ని రక్షించడం కోసం, అధర్మాన్ని నాశనం చేయడం కోసం, ధర్మాన్ని ఆచరించేటటువంటి సాధువులను రక్షించడం కోసం, అధర్మాన్ని ఆచరించేటటువంటి దుష్కృతులు ఎవరైతే ఉన్నారో, దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించడం కోసం అని చెప్పి ఆయన ప్రతి యుగంలో కూడా అవతారం
అవతారం స్వీకరిస్తూ ఉంటాను. అవతరణం అంటే దిగి రావటం. హాయిగా శ్రీ మహావిష్ణువు ఎక్కడో పడుకుని ఉంటాడు, ఆయన పాలసముద్రంలో క్షీరసాగరంలో పడుకుని ఉంటాడు. ఆ శేషతల్పం మీద ఆ లక్ష్మీదేవి ఆయనకి సేవలు చేస్తూ ఉంటే హాయిగా పడుకుని ఉంటాడు ఆయన. అటువంటి ఆయన ఎప్పుడైతే తన చేత సృష్టింపబడి, తన చేత నడపబడి, తన లోపలికే ఇదంతా కూడా లయం అయ్యేటటువంటి ఈ సృష్టిలో భాగంగా ఏ ధర్మాన్ని అయితే ప్రతిపాదించాడో ఆ ధర్మానికి వ్యతిరేక్తంగా ఎప్పుడైతే అక్కడ ఉండేటటువంటి వాతావరణం తయారైందో తిరిగి తన ధర్మాన్ని ఉద్ధరించడం కోసం అని చెప్పి అవతారాలు స్వీకరించాడు. ఇక్కడ కూడా జరుగుతున్నటువంటిది ఏంటంటే క్షీరసాగర మదన ఘట్టంలో కూడా ధర్మం ఉద్ధరింపబడాలి, రాక్షసులు నశించాలి, దేవతలు విజయం కలగాలి. కాబట్టి అమృతం అనేటువంటిది దేవతలకు చెందాలి. మరి అట్లాంటప్పుడు ముందు అమృతం అనేటువంటిది ఒకటి వస్తే కదా దేవతలు అనేటువంటి వాళ్ళు రక్షింపబడతారు. అందుకోసం అని చెప్పి దానికి ఆటంకం కలగకుండా ఆ మందర పర్వతాన్ని ఉద్ధరించడం కోసం అని చెప్పి ఆయన స్వయంగా ఈ తాబేలు రూపాన్ని, కూర్మావతారాన్ని స్వీకరించి చక్కగా దాని కిందకి వెళ్ళి పైకి ఇట్లా ఉద్ధరించారు. ఎంతో శోభను అనుభవిస్తూ ఉన్నటువంటి దేవతలు, రాక్షసులు వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించి ఆయనకి నమస్కరించి ఆయన యొక్క అవతారానికి ప్రణమిల్లారు. అప్పటి నుంచి కూడా ఈ కూర్మావతారం ఏదైతే ఉందో అది ధర్మోద్ధరణలో భాగంగా మనకి మన పురాణాలు చెప్తూ వచ్చింది. తర్వాత అనేక బై ప్రొడక్ట్స్, అనేక రకాలైనటువంటి ఇతర ఈ దాంట్లోనే హాలాహలం వచ్చింది, మరి లక్ష్మీదేవి వచ్చింది, ఐరావతం వచ్చింది. ఇవన్నీ బై ప్రొడక్ట్స్ ఆ సమయంలో చాలా వచ్చాయి. చివరిగా వచ్చినటువంటిది అమృతం. ఆ అమృతం పంపకంలో కూడా గొడవలు జరిగినప్పుడు కూడా పాపం మళ్ళీ ఆయన మోహిని అవతారాన్ని తీసుకొని వచ్చి అక్కడ ధర్మోద్ధరణ చేయాల్సి వచ్చింది. అలా ఒకేసారి 2 అవతారాలు అక్కడ ఆయన పాపం స్వీకరించవలసి వచ్చింది. సో ఇంతటి ప్రాశస్యం ఉన్నటువంటి కూర్మం ఏదైతే ఉందో ఆ కూర్మావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క అవతారం, ఆయన యొక్క దేవాలయాలు చాలా అరుదుగా ఉన్నాయి, పెద్దగా ఎక్కడ ఉండవు మనకి. ఒకటి మనకి శ్రీకాకుళంలో శ్రీకూర్మం అని కనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు. రెండోది మనకి దగ్గరలో ఆస్పరి, కర్నూలు జిల్లా ఆస్పరిలో కూర్మ క్షేత్రం. నేను 2-3 సార్లు అక్కడికి స్వయంగా వెళ్ళడం జరిగింది. ఆ గుహ లాంటి ఆ ప్రదేశంలో కూర్మాకారంలో ఉండేటటువంటి ఒక కొండలో, ఒక గుహలో ఈ కూర్మ సంబంధమైనటువంటి చక్కటి ఇదితోటి విగ్రహమూర్తితోటి అక్కడ ఆరాధింపబడుతున్నాడు కూర్మనారాయణుడు. చక్కగా న్యాచురల్గానే అక్కడ పైన కొండపైన వెలిసినటువంటి ఒక అమృత కలశం కూడా మనకి దర్శనమిస్తుంది. సో ఆ చుట్టూ ఉండేటటువంటి ప్రదక్షిణ పదం, అక్కడ ఉండేటటువంటి నవనాగుల పుట్టలు, ఇవన్నీ కూడా ఎంతో దివ్యమైనటువంటి క్షేత్రం అది. ఆ క్షేత్రానికి నేను 2-3 సార్లు వెళ్ళాను. అక్కడ ప్రవచనం చేయడం జరిగింది, పారాయణ చేయడం జరిగింది. అక్కడ మామూలుగా ఏంటంటే కొన్ని దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాలు, చాలా వరకు దేవాలయాలు గ్రహణ సమయంలో మూసేస్తారు. కానీ కొన్ని దేవాలయాలు ఎట్లా ఉంటాయంటే అవి గ్రహణ సమయంలో మనకి గణపతి అధర్వ శీర్షంలో కనిపిస్తుంది. సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమాసన్నిధౌ వా చిత్త సిద్ధమంత్రో భవతి మహావిఘ్నాత్ ప్రముచ్యతే మహాదోషాత్ ప్రముచ్యతే మహాపత్యవాయాత్ ప్రముచ్యతే. ఆ గ్రహణ సమయంలో చేసేటటువంటి జపాలు ఏవైతే ఉన్నాయో, స్నానాలు ఏవైతే ఉన్నాయో, అటువంటివి పెద్ద గొప్ప ఎన్నో ఏళ్ల నుంచి అడ్డం పడిపోయినటువంటి జరగనటువంటి కార్యక్రమాలకి వాటికి ఉన్నటువంటి విఘ్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. మహాదోషాత్ ప్రముచ్యతే, దోషాలన్నీ తొలగిపోతాయి. మహాప్రత్యవాయాత్ ప్రముచ్యతే, ప్రత్యవాయ దోషాలను ఉంటాయి. అంటే మనం చేసేటటువంటి పనులకి కొన్ని యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. పైకి కనిపించవు, తర్వాత ఎప్పుడో వాటి ఎఫెక్ట్లు కనిపిస్తూ ఉంటాయి, యాడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటారు. సో అటువంటి ప్రత్యవాయ దోషాలు కూడా తొలగిపోతాయి అన్నమాట. సో అది ఆ గ్రహణ సమయంలో చేసేటటువంటి నియమనిష్టలతో చేసేటటువంటి పూజలు కానీ, క్రతువులు కానీ, ఆ సమయంలో చేసేటటువంటి జపతపాదులు కానీ ఇవన్నీ అందుకు సహకరిస్తాయి. శ్రవణ వేదంలో అధర్వ శీర్షంలో చెప్పబడినటువంటి వాక్కులు అవన్నీ కూడా. కూర్మక్షేత్రంలో కూడా ఏమిటంటే ఆ రోజున అంటే గ్రహణ సమయంలో కూడా అక్కడ జపాలు, పూజలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కూర్మ జయంతి కార్యక్రమానికి నేను వెళ్ళాను. ఈ గ్రహణ సమయంలో జరిగేటటువంటి కార్యక్రమాలు కూడా అత్యంత ప్రాశస్త్యం ఉన్నటువంటి క్షేత్రం అది. నా పేరు స్వామి ఆత్మవిధానంద సరస్వతి. నేను అనంతపురం చిన్మయ మిషన్కి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను.